మనం గట్టిగా బిగిస్తేనే రైతు బంధు డబ్బులు వచ్చాయి. సో అందరూ కూడా గమనించండి. సో మనం గట్టిగా పట్టుకుంటేనే ఏ పథకమైనా విడుదలవుతుంది. లేకపోతే వీరు విడుదల చేయరు. రైతు బంధు వచ్చింది కదా! మనం పిడికిలి బిగిస్తేనే కదా దాన్ని విడుదల చేశారు. నేను నిలదీస్తేనే కాంగ్రెస్ సర్కారు రైతుల ఖాతాలో డబ్బులు వేసింది. ఇక రైతుల రుణమాఫీ కోసం పోరాడతాం. కాంగ్రెస్ మెడలు వంచుతాం. నిజామాబాద్ షో కార్నర్ మీటింగ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన. సో ఆల్రెడీ నేను రంగంలోకి దిగిన 4 రోజులకే రైతు బంధు పెట్టుబడి సాయం వచ్చేసింది. ఇక రైతు రుణమాఫీ మిగిలింది. రైతు రుణమాఫీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మరొక 10-15 రోజుల్లో రైతు రుణమాఫీ కూడా వచ్చే విధంగా మెడలు వంచి మీ అందరి ఖాతాలకు రుణమాఫీ చేయిస్తాను. సో ఇదే నా శపథం అంటూ కేసీఆర్ అయితే రైతులకు హామీ అయితే ఇచ్చారనమాట. ఎట్టి పరిస్థితుల్లో మరో 10-15 రోజుల్లో రైతు రుణమాఫీ అయితే చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.